హలో హలో గాయస్, పొద్దున్నే 11ంటికి లేచి కిచెన్కి వచ్చేసాము. ఏంటో సౌండ్లు వస్తున్నాయి. సర్లే వచ్చాం కదా అని మా ఫ్రెండ్ ఏమో రవ్వ దోశలు వేస్తాను అంది. సర్లే నేనేమో ఆనియన్స్ జ్యూస్ వేసుకుంటున్నాను, హెల్త్ కేర్. అండ్ సర్లే ఉట్టిది ఫుడ్ తింటే ఏం బాగుంటుంది, ఎట్లాగో మిల్క్ షేక్ కూడా వేసుకుందాంలే అని మీరు అడిగినట్టు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసింది వాళ్ళు. వెయిట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ మాకు దొరికే గ్రామ్ ఫ్లోర్ అనమాట, పాపా కంపెనీ. సో ఫస్ట్ ఫ్లోర్ కన్నా ముందు ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ మంచిగా కట్ చేసేసుకోండి. దాని తర్వాత మనకి సరిపడా పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసుకోండి మీ స్పైసీనెస్కి తగినట్టు. దాంతోపాటు కొంచెం ధనియాలు, ఇంకా మరీ స్పైసీ కావాలనుకుంటే కనుక ఒక 2-3 పచ్చిమిరపకాయలు. దాని తర్వాత ఈ టెక్స్చర్ వచ్చే విధంగా వాటర్ కలిపేసుకోండి. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ ఏమో ఆయిల్ తేటానికి కిందకి వెళ్ళిందని మేము ఈ గ్యాప్లో కాఫీ కలిపేసుకున్నాము. నేను కూడా ఈ గ్యాప్లో కట్ చేసి ఉంచిన ఆనియన్స్ అన్నిటిని చాప్ చేసేసుకొని జ్యూస్ వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా హెల్త్ కాన్షియస్. అండ్ ఆయిల్ తీసి వచ్చేసింది. ఎందుకంటే మేము ఇక్కడైతే ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము, లైట్గా వేసుకోండి. సో పిండిని అట్లా వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నాను మీకు నెక్స్ట్ తెలుస్తుంది. అది తిప్పేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీద పడిపోతుంది అనమాట. అలా రౌండ్గా చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే ఏదైనా ఆయిల్ అంత టేస్ట్ అనిపించకపోతే గీతో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ మేము ఆలివ్ ఆయిల్తో ట్రై చేసాము, అంత టేస్ట్ అనిపించలేదు. సెకండ్ ఇది గీతో ట్రై చేసాము. సో గీతో మంచిగా ఉంది టేస్ట్. మీకు చూసారు కదా, నేను చెప్పిన యాక్సిడెంట్ అది. ఆయిల్ అంతా ఎగ్గిరి నా మీద పడింది. సో లాస్ట్కి ఇదనమాట ఇవాళ మా బ్రేక్ఫాస్ట్. సో సీ యూ టాటా ఇన్ ద నెక్స్ట్ వీడియో.